హలో ఆల్ అండ్ వెల్కమ్ టు మూవీ క్యాన్సర్. సలార్ 2లో టన్నల్ ఫైట్ ఉంటుందట. ఆ ఫైట్ లో ఉండే వైలెన్స్, దేవా బ్రుటాలిటీ ఎంతగా ఉంటుందంటే కాటేరమ్మ ఫైట్ కంటే ఎక్కువ అంట. కాటేరమ్మ ఫైట్ సీనే సలార్ మూవీకి పెద్ద ప్లస్ పాయింట్. ఆ బీజిఎం, దేవా ఫైట్ విత్ పవర్ఫుల్ డైలాగ్, దేవాకి పడే ఎలివేషన్ మామూలుగా ఉండదు. అండ్ ఆ ఫైట్ వెనుక కూడా ఒక స్ట్రాంగ్ ఎమోషన్ ఉంటది, ఆడవాళ్ళని ముట్టుకోకూడదని. సో ఈ టన్నల్ ఫైట్ సీక్వెన్స్ గురించి లిఖిత రెడ్డి గారు చెప్పారని చెప్తున్నారు. ప్రజెంట్ ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రశాంత్ నీల్ టన్నల్ లో ఉన్న ఫొటోస్. యాక్చువల్లీ టన్నల్ కి సంబంధించిన ఫైట్ సీన్ ని సలార్ 1 లోనే లైట్ గా చూపించారు, లైక్ కాటేరమ్మ అండ్ క్లైమాక్స్ బ్యాటిల్ ఫైట్. దేవాకి తన ఫ్లాష్ బ్యాక్ గుర్తుకొస్తున్నప్పుడల్లా ఈ రెండు ఫైట్స్ ని చూపెట్టారు. దీంతో పాటు ఒకసారి టన్నల్ ఫైట్ ని చూపెడతారు. అండ్ సలార్ మూవీ నుండి రిలీజ్ అయిన ఫస్ట్ పోస్టర్ లుక్ ఎక్కడ కూడా మనం సలార్ పార్ట్ 1 లో చూడం. అండ్ ఆ లుక్ లో ప్రభాస్ బల్కీగా ఉంటాడు. తన లుక్ కూడా వేరేలా ఉంటది, కోర మిసాల్తో. అండ్ తను జాకెట్ వేసుకొని గన్స్ మీద కూర్చొని ఉంటాడు. టన్నల్ ఫైట్ లో కూడా జాకెట్ వేసుకునే ఉంటాడు. నాకు తెలిసి ఇది క్లైమాక్స్ బ్యాటిల్ తర్వాత అయ్యే ఫైట్ సీన్, లాంగ్ టైం తర్వాత జరిగే ఫైట్ సీన్ కావచ్చు. నా ఒపీనియన్ ఏంటంటే మనకు సలార్ నుండి టీజర్ రిలీజ్ అయినప్పుడు ఆ టీజర్ సీన్ మూవీలో లేదు. అండ్ ఆ సీన్ ఒక టన్నెల్ లో ఉంటది. మేబీ నాకు తెలిసి ఇది ప్రభాస్ ఎంట్రీ సీన్ అయ్యే ఛాన్స్ ఉంది. ప్రభాస్ కి టిన్ను ఆనంద ఎలివేషన్ ఇస్తుంటే ప్రభాస్ ఎంట్రీ వేరే లెవెల్లో ఉంటది కదా. అది కత్తి పట్టుకొని కార్లో నుండి తీసి మరి తను శౌర్యంగా అని మళ్ళోసారి గుర్తు చేస్తూ. అండ్ ఆ టన్నల్ పార్ట్ 1 లో చూసుకుంటే కాన్సర్ గేట్ బయట ఉంటది. మరి దేవా కాన్సర్ గేట్ బయటికి ఎందుకు వచ్చాడు? దేవా ఫైట్ చేయడం చూసి వాళ్ళ అమ్మ ఎందుకు భయపడుతూ ఉంటుంది ఇప్పుడు చెప్తా. ఈ విషయం కొద్దిగా డీటెయిల్ గా మాట్లాడుకుందాం. మీకు ఈ సీన్ గుర్తుందా? దేవా ఈ ప్లాస్టిక్ కత్తి పట్టుకోవడం చూసి వాళ్ళ అమ్మ చాలా భయపడిపోద్ది. నాకు తెలిసి దేవా వాళ్ళ అమ్మ దేవా ఫైట్ చేయడం చూసుండాలి. మేబీ ఈ టన్నల్ ఫైట్ సీన్ తను చూసుండాలి. ఇందులో కూడా దేవా కత్తినే హైలైట్ చేశారు. దేవా అంత వైలెంట్ కావడానికి రీజన్ ఏంటి? కాటేరమ్మ ఫైట్ సీన్ అప్పుడు అమ్మాయిల్ని ముట్టుకోకూడదని ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంటది. మరి ఈ టన్నల్ ఫైట్ కి మాత్రం ఏం పెట్టుంటారు? నాకు తెలిసి ఈ 3 రీజన్స్ అయితే ఉంటాయి. వరద మీదకి ఆ ఆఫ్రికన్స్ అంతా వచ్చి ఉండాలి. వరద కాలర్ ముట్టుకున్నందుకే నారంగ్ తల నరికాడు. అట్లాంటిది వీళ్ళందరూ వరద మీదకి చంపడానికి వస్తే ఊకుంటాడా? దేవా వరదకి మాటిస్తాడు కాన్సర్ కుర్చీ ఇస్తా అని. కాబట్టి అందుకోసం ఫైట్ చేసి ఉండాలి. నెంబర్ 3 రీజన్ వచ్చేసరికి దేవా వల్ల అమ్మ మీద అటాక్ చేయడానికి వీళ్ళందరూ వచ్చి ఉండాలి. సో దేవా ఆబ్వియస్లీ గా ఈ 3 రీజన్స్ లో ఏదైనా కూడా చంపేస్తాడు. వీళ్ళందరూ అంటే రాధరమ్మ, దేవా వాళ్ళ అమ్మ, ఓబులమ్మ, వేద, కాన్సర్ లో ఉన్న ప్రతి ఒక్కరు భయపడడం స్టార్ట్ చేసేది ఈ ఫైట్ సీన్ చూసే కావచ్చు. సో దాట్స్ ద వీడియో గైస్. సో ఇది సలార్ 2 టన్నల్ ఫైట్ సీన్ గురించి. అయితే ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఈ ఫైట్ మాత్రం అస్సలు మర్చిపోం. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.